ప్రజాసేవ కోసం సొంత నిధులనైనా వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న కూటమి అభ్యర్థి లోకం మాధవితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అయితే నెల్లిమర్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకం మాధవి అయితే సుడిగాళ్లు పట్టినట్టు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి వెళ్తూ తన మేనిఫెస్టోను చెప్తూనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన వద్ద ఈరోజు నెల్లిమర్లలో ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు లోకం మాధవి మన వద్ద ఉన్నారు. ఆమె మరొక సమాచారం తీసుకుందాం. మేడం, మరొక 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఎట్లా జరుగుతుంది మేడం ప్రచారం? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీరే చూస్తున్నారు, ప్రజల నుంచి అయితే విశేష స్పందన వస్తున్నది. ప్రజలైతే ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి మీతోనే సాధ్యమని ఈరోజు నమ్ముతున్నారు. యువత బంగారు భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో అటు చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి కూడా ఖచ్చితంగా కల్పిస్తామన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉన్నది. కాబట్టి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అలాగే నెల్లిమర్లలో పరిశ్రమలు రావడం కానీ, పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, అలాగే ఇంటింటికి కొళాయిలో రక్షిత మంచినీరు, రైతన్నకి సాగునీరు అందించే దిశలో కానీ చిత్తశుద్ధితో పనిచేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు పెద్దపీట వేస్తారు. ఈరోజు మేనిఫెస్టో చూస్తే కనుక అంటే మేనిఫెస్టో విశేష స్పందన వస్తుంది. ఈ రెండు అంటే వైసీపీ మేనిఫెస్టో చూసారు ఆల్రెడీ. రాబోయే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన? వైసీపీ మేనిఫెస్టోలో ఏమీ లేవండి. అసలు ఆయన 5 ఏళ్ళు మొత్తం జీవితాలనే నాశనం చేసేసాడు. ధరలు పెంచేసి మేనిఫెస్టోలో ఉన్నవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయక వాగ్దానాలన్నీ తొంగలో తొక్కేసి ఎన్డీఏ మేనిఫెస్టో చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నది. ప్రజలందరూ అయితే ఈరోజు ఆహ్వానిస్తున్నారు. అందులో ప్రతి విషయం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని, ప్రజలకి న్యాయం జరిగేటట్టు చూస్తామని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా బలోపేతం చేసే మేనిఫెస్టో కాబట్టి, మంచి జీవితాన్ని ఇచ్చే మేనిఫెస్టో కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. మేడం గారు, రాబోయే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కనుక రాబోయే 5 ఏళ్లలో మీరు ఎటువంటి అభివృద్ధి చేపట్టనున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తున్నది. నెల్లిమర్లలో మనమే గెలుస్తాం. రాబోయే 5 ఏళ్లలో నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి మెయిన్ కాన్సెప్ట్గా నేను వెళ్తున్నాను. ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి, దానికి ఏం చేయాలి? అలాగే ప్రతి ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉండాలి, దానికి ఏం చేయాలి? రోడ్లు, కాలువలు, పంచాయతీ నిధులన్నీ కూడా పక్కదో పట్టించకుండా ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టేటట్టు ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి చెందేటట్టు ముందుకెళ్ళాలి. ముఖ్యంగా పేదవాళ్ళకి అందాల్సిన సంక్షేమం, ఒక ఇల్లు కానీ అలాగే ఒక పథకం కానీ ఖచ్చితంగా వాళ్ళకి అందేటట్టు చేయాలి. చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వ నిధులు ఎక్కడైనా షార్టేజ్ వచ్చినా నా సొంత నిధులైనా ఖర్చు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఒక సేవకురాలుగా అహర్నిశలు కష్టపడతానని ప్రజలందరికీ మాటిస్తున్నాను. అంటే ప్రతిపక్షాలు మీ మీద ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్షన్ అవగానే లోకం మాధవ్ గారు అమెరికా వెళ్ళిపోతారు, ఆయన బిజినెస్ చేసుకుంటారు. సో దీనిపై మీరు అట్లా? నేను ఇంతకుముందు ఒక పారిశ్రామికవేత్తని, ఒక విద్యావేత్తని, కానీ నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసం, ప్రజలకు సేవ చేసుకోవడం కోసం. ఏం చెప్పాలో తెలియక నా మీద బురద చల్లడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు నిజం తెలుసు. గత 3 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో నేను నిరంతరం తిరుగుతున్నాను, ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాను. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా వెంటనే స్పందిస్తున్నాను. ఆయన ఎప్పుడు కనిపించడు, వినిపించడు. ఆయన మోపాడులో ఉన్న లాభం లేదన్నదే ప్రజలు ఈరోజు చెప్తున్నారు. కాబట్టి అవన్నీ ఉత్తి పుక్కటి పురాణాలు అన్నది ప్రజలు కొట్టుపారేస్తున్నారు. ఖచ్చితంగా నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, ప్రజలతోనే ఉంటున్నాను. నా గ్రీన్ కార్డ్ కూడా నేను వదిలేసుకున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. అసలు ఇక్కడే ఉందామని పవన్ కళ్యాణ్ గారితోనే నా ప్రయాణం. ప్రజలే నా బలం, ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చిందని ప్రజలతోనే ఉంటానని ఖచ్చితంగా ప్రజలకి నేను వాగ్దానం చేస్తున్నాను. ఓకే, ఇది మొత్తమే చూసుకుంటే కనుక వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కనుక వచ్చేది అవసరమైతే తన సొంత నిధులతో కూడా అభివృద్ధి చేసేందుకు, సేవ చేసేందుకు ముందుంటారని, అలాగే ఏదైతే తనపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, తాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రజలకు అందుబాటులో ఉంటే ఇక్కడే ఉంటానని కూడా లోకం మాధవ్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.